హలో సాయి సింహ కన్స్ట్రక్షన్. ఇది 200 స్క్వేర్ యార్డ్స్ ఏష్ నగర్ సైట్ అండి. G+ డూప్లెక్స్ విత్ పెంట్ హౌస్, లగ్జరియస్ హాల్ విత్ షాంగ్లర్ కి ప్లాస్టింగ్ ఎలా చేసామో చూడండి. ఇంత నీట్ అండ్ క్లీన్ ఫినిషింగ్ అనేది ఇచ్చాం. ప్లాస్టింగ్ లో చాలా ఇంపార్టెంట్ క్లీన్ అండ్ నీట్ ఫినిషింగ్ ఉండాలి. అండ్ అలానే క్రాక్స్ కూడా రాదు. అంటే ఇంపార్టెంట్ ఫాస్ట్ గా బ్రిక్ వర్క్ అనేది అవ్వగానే ప్లాస్టింగ్ అనేది చేయకూడదు. చాలా మంది క్లయింట్స్ వర్క్ చాలా స్పీడ్ గా చేస్తున్నారు కదా అని అనుకుంటారు. బట్ బ్రిక్ వర్క్ తర్వాత ప్లాస్టింగ్ కదా బిల్డర్స్ చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తున్నారు కదా అని అనుకుంటారు. బట్ అలా కాదు. బ్రిక్ వర్క్ అయ్యాక మినిమం 70 వాటర్ క్యూరింగ్ అనేది కంపల్సరీ చేయాలి. లేకపోతే సిమెంట్ అనేది సెట్ అవ్వదు అండ్ బ్రిక్ వర్క్ వీక్ గా ఉంటుంది అండ్ క్రాక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో క్యూరింగ్ అనేది కంపల్సరీ. అండ్ ఎలక్ట్రికల్ పైప్స్ అండ్ బోర్డ్ వచ్చే దగ్గర చికెన్ మెస్ తో ఆ స్పేస్ లో ఫస్ట్ ఫిల్ చేసి ఆ తర్వాత ప్లాస్టింగ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ ప్లాస్టింగ్ ఆల్సో 7 days ఆఫ్ క్యూరింగ్ కంపల్సరీ. మనం కట్టుకునే కలల ఇల్లుని చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. కన్స్ట్రక్షన్ అంటే ఒక ప్రొసీజర్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ప్రతి దానికి ఇంటర్లింక్ అనేది ఉంటుంది. క్వాలిటీ అంటే మెటీరియల్స్ ఒక్కటే కాదు, ఎంత స్ట్రక్చర్ గా ప్రొసీజర్ ని యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారనేది కూడా ఇంపార్టెంట్. మా సాయి సింహ కన్స్ట్రక్షన్ ప్రొసీజర్ ని మా ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంజనీర్స్ కంపల్సరీగా పాటిస్తూ మీ హౌస్ ని జాగ్రత్తగా నిర్మిస్తారు.